హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎర్ర కందిపప్పు అండి. మన పచ్చ కందిపప్పు కన్నా ఈ ఎర్ర కందిపప్పు చాలా చాలా మంచిదని అంటారండి. దీన్ని బ్యూటిషియన్గా కూడా అంటే దీన్ని ఇలా నానబెట్టుకొని కడుక్కున్న ఆ వాటర్ తోటి లేదంటే సోప్ చేసిన నానబెట్టిన వాటర్తోని ఫేస్ మాస్క్ కానీ లేదంటే చేతులకు కానీ మనం అప్లై చేసుకుంటే కూడా స్కిన్ గ్లోయింగ్ అది చాలా బాగుంటుందని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఒక మంచి టేస్టీ కందిపప్పుతోటి హెల్తీ కందిపప్పుతోటి చక్కగా మునగాకు పప్పునైతే చేసి చూపిస్తానండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది తొందరగా ఉడికిపోతుంది కూడా. ఇందులో ఏంటంటే మనం డైరెక్ట్గా కుక్కర్లో ఏమి పెట్టనవసరం లేదండి. బయట మనకి పెసరపప్పు ఎంత టైంలో ఉడికిపోతుందో అలాగే ఉడికిపోతుంది. కడిగేసి స్టవ్ మీద పెట్టుకొని ఇలా మునగాకు కోసుకుందామని చెప్పి బయటకు అయితే వచ్చానండి. మునగాకు చెట్టు దగ్గర మనం కూరగాయలు కట్ చేసిన చెత్త అంతా ఉంటుంది కదా, అదంతా వేసేస్తే ఇలాగా వాటిలోంచి విత్తనాలు వచ్చి పచ్చిమిర్చి మొక్కలండి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి. అయితే ఇంకా మునగాకు అయితే కోసుకుందామండి. ఇప్పుడు నించోనండి ఒక 10-12 ఏళ్ళ బట్టి ట్రై చేస్తే 1 ఇయర్కి బ్యాక్ ఒక చిన్న గింజ పెట్టానండి. ఆ గింజ మాత్రం ఇలా చక్కగా నిలబడి చెట్టు అయితే చక్కగా బాగా ఎదిగిందండి. కాళ్ళు కూడా ఏంటంటే నాటు కాళ్ళు అన్నమాట. తొక్క పలచగా ఉండి గుజ్జు ఎక్కువగా చక్కగా తీయగా భలే కాళ్ళండి. భలే చెట్టు అయితే నిలబడింది. ఎలాగైతేనే చక్కగా ఈ మునగాకు కూడా మనకి అవైలబుల్గా ఎప్పుడంటే అప్పుడు ఇంట్లోనే ఉంటుంది. చక్కగా ఎందులోనైనా సరే చక్కగా వాడుకోవచ్చు. ఇందులో ఉన్న ఉపయోగాలు అయితే కనుక అన్నీ కదండి. మన మునగాకుని మనం ఏముంది ఎప్పుడో ఒకసారి ఆషాఢంలో అలా తింటే చాలు కదా అనుకుంటాం కానండి. ఈ మునగాకు వల్ల వచ్చే ఉపయోగాలు అయితే కనుక అందులోనూ లేడీస్కి ఏంటి, పిల్లలకేంటి, పెద్దవాళ్ళకేంటి, ఎవరికైనా సరే చాలా చాలా మంచిదండి. కాల్షియం, ప్రోటీన్, ఐరన్, కాల్షియము, పొటాషియం అండి. పొటాషియం అయితే కనుక మనకి అరటిపళ్ళల్లో ఉన్న దానికన్నా కూడా 15 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. నారింజ పండులో సి విటమిన్ ఉంటుంది కదా, దానికన్నా 7 రెట్లు ఎక్కువ శాతం మునగాకులోనే ఎక్కువ సి విటమిన్ ఉంటుందంటండి. అయితే కీళ్ళ నొప్పులకి, గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్, ఇలా రక్తపోటును తగ్గించడం, ఇలా ఎన్నో రకాల ఉపయోగాలండి. క్యాన్సర్ని అయితే ఆ గుణాలు మనకి ఏవైతే ఆ క్యాన్సర్ కణాలు ఎలాగైతే చేరుకుంటాయో వాటిని ఎక్కువగా దగ్గరగా చేరుకోకుండా దాన్ని అదుపులో ఉంచి ఆ కణాలని తగ్గించే గుణం ఈ మునగాకుకి చాలా ఉంటుందంటండి. కాబట్టి మనం వీలైనంత వరకు ఈ మునగాకుని పొడి రూపంగా కానీ లేదంటే ఇలా కర్రీస్ రూపంగా కానీ పచ్చడి రూపంగా కానీ ఎలాగోలోగా తీసుకోవడం, మన పిల్లలకి ఇవ్వడం, మన వాళ్ళకి ఇవ్వడం కానీ చాలా చాలా మంచిదండి. అయితే సింపుల్గా టేస్టీగా ఈజీగా చూపించేస్తాను. చక్కగా పప్పు చూసారు కదా ఎంతండి, ఉత్తినే ఒక 15-20 నిమిషాల్లో పప్పు అయితే పూర్తిగా ఉడికిపోతుందండి. ఇది పెసరపప్పులాగే చాలా స్పీడ్గా ఉడికిపోతుంది. అయితే ఇంకా అందులో మనకి ఏంటంటే కుక్కర్లో వేస్తే కనుక కొంచెం ఆ పోషక విలువలు అనేవి పోతాయి, వద్దు అని చాలామంది అంటున్నారు కదండి. ఇలా డైరెక్ట్గానే వండుకోవడం మంచిది, ఆకుకూరల్ని ఎక్కువ ఉడికించేయకుండాను. కాబట్టి కాస్త ఆ పప్పు ఉడికిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, చక్కగా మునగాకును శుభ్రంగా కడుక్కొని అరేలలో ఇవి తీసేసుకొని ఇక వాటిని కూడా వేసుకొని ఒక 15 నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత ఇదిగోండి కాస్త పసుపు, ఉప్పు, కారం అన్నీ కూడా సరిపడా వేసేసుకోవడమే. ఇందులో మీకు ఇష్టమైతే చింతపండు గుజ్జు వేసుకోండి. నేనైతే అసలు ఎలాంటి పులుపు వేయకుండా న్యాచురల్గా ఆ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో మునగాకు ఫ్లేవర్ తోటి చక్కగా అలాగే వండుదామని చెప్పి ఇందులో నేను టమాటా కూడా వేయలేదండి. చాలా బాగుంటుంది ఈ యాజ్ టీజ్ ఇలా ఫ్లేవర్తో కూడా. మనం ఏంటంటే కొంచెం పులుపు కోసం అలా ఏదో వేసేస్తూ ఉంటాము, చింతపండు అని లేదంటే టమాటా అని అలా వేస్తూ ఉంటాం కదా. కానీ ఇప్పుడైతే నేను తాలింపు అయితే వేస్తున్నాను చూడండి. సగం నెయ్యి, సగం నూనె రెండు వేసుకొని పప్పు కానీ పప్పుచారు కానీ చక్కగా తాలింపు పెట్టుకుంటే ఆ మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కాస్త వెల్లుల్లిపాయను చితగొట్టి అందులో వేసి కాస్త మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు అయితే శనగపప్పు, మినపప్పు ఏమీ వేయనవసరం లేదండి. నేనైతే పప్పులోను, పప్పుచారులోను, సాంబార్లోను అన్నింటిలోనూ కూడాను అలాంటివి వేయనండి. ఓన్లీ మెంతులు, ఆవాలు, జీలకర్ర వేస్తాను. కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇలా చక్కగా దోరగా వేగిన తర్వాత పప్పునైతే ఒక్కసారి పప్పు గుత్తుతో కానీ దేనితోనైనా కొంచెం ఇలా మెదుపుకోండి, సరిపోతుంది. ఇంక మనకి కుక్కర్లో అయితే కనుక అసలు మెదిపేట ఇదే ఉండదండి. గరిటెతో కలుపుతామన్నా మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది కదా. కొంచెం ఆ పాలు మనకి నీళ్ళ పాలు అనేది కొంచెం చూసుకొని వేసుకుంటే కుక్కర్లో కూడా ఒక పలుకు ఉండేటట్టుగానే ఉడకబెట్టుకోవచ్చండి. అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. ఇక తాలింపు అయితే ఇందులో వేసేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. నేనైతే ఇంకా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది కదా, బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా ఇంగువ అయితే వేయలేదండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అసలు 15-20 నిమిషాల పప్పు ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు చక్కగా ఆకుకూర వేసి ఉడకబెట్టిన తర్వాత తాలింపు వేసుకోవడమే. ఇంత ఈజీగా మనకి పెసరపప్పు, బొబ్బరిపప్పు, కందిపప్పు, ఇలా ఎర్ర కందిపప్పుతోటి చక్కగా ఆకుకూరలు ఏటినైనా సరే చక్కగా ఈజీగా వండుకోవచ్చండి, హెల్తీగాను. అందులోనూ ఈ మునగాకుని ఎప్పుడూ ఆషాఢ మాసంలోనే తినాలి అని అనేసి పక్కన పెట్టేయకుండాను ఇంకా ఇందులో ఎన్ని గుణాలు ఉన్నాయో తెలుసండి. అసలు వైరల్ ఇన్ఫెక్షన్ అండి, ఫంగల్ ఇన్ఫెక్షన్, తర్వాత మధుమేహం, ఆస్తమా, కడుపు పోత, లేదంటే మనకి
పెద్దపేగు క్యాన్సర్ అని చాలా మందికి వస్తుందండి. దాన్ని కూడా తగ్గించడానికి, అతిసారం అనేది వ్యాధిని తగ్గించడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. సర్వరోగ నివారణ మాట. అందుకని చెప్పి ఈ మునగాకుని ప్రత్యేకంగా పప్పు చేసి చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. అందులోనూ మనకి ఈ మునగాకు చెట్టు ఎక్కడైనా కనిపిస్తే కనుక చక్కగా ఒక గుప్పెడు ఆకునైతే తెచ్చుకొని చక్కగా ఒబ్బడి చేసుకొని దాన్ని పొడిగా చేసి పెట్టుకోండి. ఆకంటే ఎన్నో రోజులు నిలవ ఉండదు కాబట్టి. అయితే ఆ ఆకుని చక్కగా ఫ్రైల్లోను, ఇగురులోను, ఇలా పప్పుల్లోను, రసంలోను, ఎందులోనే సరే చపాతీలో కూడా చేసుకోవచ్చండి. మునగాకు చపాతీ కూడా చక్కగా పొడి చేసుకొని కాస్త వేసేసుకొని సాయంత్రం పూట చపాతీలు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేనైతే చక్కటి టేస్టీ మునగాకు పప్పుతోటి ఇలా మాగాయ పచ్చడితోటి చక్కగా మజ్జిగలో మిరపకాయ అప్పడంతో హెల్దీ భోజనం అయితే చేశానండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా రెగ్యులర్గా వండుకోండి మునగాకుని. చాలా మంచిదండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటానండి మరి వీడియో.